ఈ ముసలోళ్లు చేసే సైకో పనులు మామూలుగా ఉండవు. వీళ్లు తమ ఇంటికి రప్పించి వారిని నమ్మించి ఆపై చంపి తమ ఇంట్లోనే పాతిపెట్టే రకం. అను అనే అమ్మాయి కూడా వీరి వలలో చిక్కుకుంటుంది. మొదట్లో ఈ జంట అను నమ్మకాన్ని గెలుచుకోవడానికి చాలా పద్ధతిగా మంచివారిలా నటిస్తారు. కానీ రాత్రి అను నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వింత శబ్దాలు వినిపిస్తాయి. తన గది గోడలో ఒక వింత తలుపు ఉండటాన్ని ఆమె గమనిస్తుంది. ఆ తలుపు తీసి చూడగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. అప్పుడు గాని అనుకు తాను ప్రమాదంలో ఉన్నానని అర్థం కాదు. అదే సమయంలో ఆమెకు నిజం తెలిసిపోయిందని ఆ జంట కూడా గ్రహిస్తారు. అను తెలివిగా అక్కడున్న టేబుల్ ల్యాంప్తో వారిని కొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరికి వారు ఆమెను పట్టుకుంటారు. ఆమెకు అనస్థీషియా ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. అను కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె పరిస్థితి ఒక పీడకల కంటే భయంకరంగా ఉంటుంది. సరిగ్గా వారు ఆమెకు ఏదో చేయబోతున్న సమయంలో ఎవరో తలుపు తడతారు. తలుపు తీసి చూడగా అక్కడ అను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తండ్రి ఉంటారు. ఆయన అను ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతారు. మరి అను వారి నుండి తప్పించుకుందా లేదా అనేది మీరు ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. సినిమా పేరు నేను క్యాప్షన్లో ఇస్తాను.